నా పేరు స్పందన. రఘురామ్ అనే అబ్బాయిని నేను 7 years నుంచి లవ్ చేస్తున్నాను. నాకు మానసికంగా తిప్పి నాకు లవ్ చేసి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి తిప్పి ఇప్పుడేమో నేను పెళ్లి చేసుకోను ఏం చేసుకోను సచిన సాగు ప్రస్తుతానికి మీరు చూసినటువంటి వీడియో ఏదైతే ఉందో ఈ వీడియోలో ఉన్నటువంటి స్పందన అన్నమాట. అండ్ ఈ అమ్మాయిది వచ్చేసి రేకుల తండా గ్రామము, కే సముద్రం మండలం. అండ్ ప్రజెంట్ ఈ వీడియో ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి వాగ్యతండా అని చెప్పేసి, ఇది వచ్చేసి గూడూరు మండలానికి సంబంధించింది. అండ్ ఒక అబ్బాయి గత 6-7 సంవత్సరాల నుండి తనను ప్రేమించి చివరికి పెళ్లి చేసుకోను అని చెప్పేసి మోసం చేస్తా ఉన్నాడు అండ్ నన్ను దాటేస్తా ఉన్నాడు అని చెప్పేసి ఈ అమ్మాయి వచ్చేసి ఈ అబ్బాయి వాళ్ళ ఇంటి ఎదురుగా వచ్చేసి గత 3 రోజుల నుండి ధర్నా చేయడం అనేది జరుగుతుంది. అసలు మరి ఈ అమ్మాయి వేరే మండలానికి సంబంధించింది అండ్ కే సముద్రం అని చెప్పేసి అన్నాము. అండ్ అబ్బాయిది వచ్చేసి గూడూరు మండలం అని చెప్పేసి అన్నాము. అయితే వీళ్ళ మధ్య అసలు రిలేషన్ ఎలా ఏర్పడింది ఏంటి అని చెప్పేసి అనుకుంటే, ఈ అమ్మాయి వచ్చేసి గూడూరు మండలంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి సంబంధించినటువంటి విలేజ్ లో ఆ అమ్మాయికి సంబంధించినటువంటి పెద్దమ్మ కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్ కొంతమంది అక్కడ ఉండడం వల్ల అప్పుడప్పుడు పండగల టైంలో కావచ్చు, లేదు అనుకుంటే హాలిడేస్ టైంలో ఇక్కడికి రావడం జరిగిందని చెప్పేసి విన్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రకంగా ఈ అబ్బాయితో ఒక రిలేషన్ ఏర్పడము అండ్ వాళ్ళిద్దరు తర్వాత లవ్ లో ఉండడము అండ్ కొన్ని రోజులు వాళ్ళిద్దరు కలిసి తిరగడము, కొన్ని రోజులు కాదు కొన్ని సంవత్సరాల వరకు కూడా ఇద్దరు కలిసికట్టుగా తిరగడము అండ్ ప్రతి చోటికి అంటే విహరించడం అవన్నీ జరిగేవి. జరిగిన తర్వాత అంటే గత 6 సంవత్సరాల నుండి ఇదంతా బాగానే ఉంది, మంచిగానే నడుస్తుంది. కానీ గత 6 నెలల నుండి మాత్రం ఈ అమ్మాయిని కొంచెం అవాయిడ్ చేయడము అండ్ దూరం పెట్టడము అండ్ పూర్తిగా తనకు దూరంగా ఉండడం చేస్తా ఉన్నాడని చెప్పేసి విన్నాము. ఇదంతా జరిగిన తర్వాత ఈ అమ్మాయి అంటుంది ఏమనంటే 6-7 సంవత్సరాల నుండి తనను లవ్ చేసినటువంటి అబ్బాయి గత 6 నెలల నుండి నాకు దూరంగా ఉంటున్నాడు ఎందుకని. అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అన్నాడు, ఇదంతా చేశాడు, బయటికి తీసుకెళ్లాడు, అన్ని చేసి తీరా ఇప్పుడు ఈ టైంలో పెళ్లి చేసుకోను అని చెప్పేసానంటే నా జీవితం ఏమవుతుంది అని చెప్పేసి అప్పటి నుండి క్వశ్చన్ చేయడం జరిగింది. ఇదంతా 6 నెలల నుండి నడుస్తా ఇదంతా అవుతా అన్న క్రమంలో ఒక నెల రోజుల ముందు నుండి మాత్రం ఇది కరాఖండిగా ఏదో ఒకటి తేలాలని చెప్పేసి ఈ అమ్మాయికి సంబంధించినటువంటి గ్రామంలో కావచ్చు అండ్ ఈ అబ్బాయికి సంబంధించినటువంటి గ్రామంలో కావచ్చు కుల పెద్దలకు చెప్పడము, దాని తర్వాత మళ్ళీ స్టేషన్ల చుట్టూ తిరగడము, ఇదంతా జరిగింది ప్రాసెస్. గత 5-6 సార్లు వీళ్లకు కుల పంచాయతీలు కావచ్చు ఇదంతా జరిగిందని చెప్పేసి విన్నాము. ఎన్నిసార్లు ఏది జరిగినా కానీ ఫైనల్ గా తెలిసింది ఏంటంటే నేను ఫైనల్ గా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోను అని చెప్పేసి కరాఖండిగా అబ్బాయి చెప్పడం జరిగింది. అబ్బాయి పేరు వచ్చేసి అంటే ఫస్ట్ లో చెప్పానో లేదో అబ్బాయి పేరు వచ్చేసి రఘురామ్ అన్నమాట. అండ్ 4-5 సార్లు ఎన్నిసార్లు పంచాయతీలు జరిగినా ఏం జరిగినా స్టేషన్ల చుట్టూ జరిగినా గానీ ఒక్కటే మాట అంటున్నాడు, నేను చేసుకోనని. అండ్ ఇందులో ఇంకొక మాట వినొచ్చు మీరేమనంటే, ఈ అమ్మాయితో నిజంగా నువ్వు తిరిగావా లేదా అని చెప్పేసి అడిగినప్పుడు క్లియర్ కట్ గా చెప్పేస్తా ఉన్నాడు, అవును నేను తిరిగాను, మేమిద్దరం లవ్ లో ఉండే అన్ని చేసాము, అన్ని చోట్లకి తిరిగాము, అంతా అయింది, కానీ ఫైనల్ గా నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసి అంటా ఉన్నాడు డైరెక్ట్ గా. మరి ఏంటిది ఇదంతా జరిగింది కదా, మరి ఎందుకు చేసుకోవనంటే నేను పెళ్లి చేసుకోను, అవసరమైతే ఆ అమ్మాయిని ఇంకొకళ్ళు ఎవరినైనా చేసుకోమని చెప్పేసానండి, అవసరమైతే దానికి నష్టపరిహారం ఏమైనా ఉంటే నేను అమౌంట్ కట్టిస్తాను, లేదు మీరు అంతగా కాదు కూడదు అనుకుంటే మాత్రం నా మీద కేసు వేసుకోండి, ఎఫ్ఐఆర్ చేపించేయండి, ఆరామ్సే నేను జైలుకి వెళ్ళిపోతాను, స్టేషన్కి వెళ్ళిపోతాను అని చెప్పేసి డైరెక్ట్ గా చెప్తా ఉన్నాడు. కానీ పెళ్లికి మాత్రం నిరాకరిస్తున్నాడు. సరే ఇదంతా జరిగింది, ఇదంతా అయిపోయిన తర్వాత అంటే ఒక నెల రోజుల నుండి అదంతా నడుస్తా ఉన్నది. అలాంటప్పుడు అమ్మాయికి ఆల్మోస్ట్ అంతా అర్థమైపోయింది, వీడు ఎట్టి పరిస్థితుల్లో నన్ను పెళ్లి చేసుకోకుండా ఉండడానికి అండ్ దూరం పెట్టడానికి ప్లాన్ చేస్తా ఉన్నాడు. 5-6 సార్లు పంచాయతీ జరిగినా కానీ నాకు న్యాయం జరగట్లేదు అండ్ వీడు కూడా చేసుకుంటాను, సరే చూద్దాం అని చెప్పేసి కూడా అనట్లేదు. కాబట్టి ఫైనల్ గా నేనేం చేయాలని చెప్పేసి ప్రిపేర్ అయిందంటే, ఈ అబ్బాయికి సంబంధించినటువంటి అంటే ఈ రఘురామ్కి సంబంధించినటువంటి వాగ్యతండ ఏదైతే ఉందో ఈ తండాకు వెళ్ళేసి ఆ అబ్బాయి వాళ్ళ ఇంటి ఎదురుగా కరాఖండిగా నేను అక్కడే కూర్చుంటాను. అది 1 రోజున్నా 2 రోజులున్నా 3 రోజులున్నా నెల రోజులున్నా నేను అక్కడే ఉంటాను. ఫైనల్ గా వాళ్ళు పెళ్లి చేసుకునే వరకు నేను ఇక్కడ నుండి లేదు అని చెప్పేసి లాస్ట్ మండే 6వ తారీఖు మండే రోజున అమ్మాయి అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది అండ్ ఇంటి ఎదురుగా కూర్చోవడం జరిగింది. అబ్బాయి ఎక్కడున్నా గానీ ఏం చేస్తున్నా గానీ రావాలి, పెళ్లి చేసుకోవాలని చెప్పేసి. ఈ అమ్మాయి వెళ్ళేసి అక్కడ కూర్చున్న మూమెంట్ లోనే అంటే నాకు తెలిసి ముందే అనుకుంటాను ఆ అబ్బాయికి సంబంధించినటువంటి ఫ్యామిలీ కావచ్చు వాళ్ళందరూ ఆ ఇంటికి తాళాలు వేయడము అండ్ అక్కడ నుండి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది.
ఓకేనా. ఇక్కడ జరిగింది ఏందనంటే 6థ్ అమ్మాయి వెళ్ళింది. రోజంతా కూర్చున్నది. మార్నింగ్ టు ఈవినింగ్ రావట్లేదు. ఇట్లా అది ఇది అని చెప్పేసి చేసుకోవట్లేదు అని చెప్పేసి అదే రోజు అక్కడ కూర్చోవడం జరిగింది. 6థ్ ఏం జరగలేదు. సరే కామన్‌గా జస్ట్ వెళ్ళింది, కూర్చున్నది అంతా అయిపోయింది. కానీ 7థ్ నుండి స్టార్ట్ అయినాయి కొన్ని కొన్ని మ్యాజిక్‌లు జరిగాయన్నమాట. ఏం జరిగాయంటే ఆ 7థ్ రోజు ఏదైతే ఉందో 7థ్‌న ఎర్లీ మార్నింగు మేబీ 3 ఆర్ 4 కావచ్చు. అంటే అమ్మాయి అక్కడ కూర్చున్నది కాబట్టి ఏం చేయాలి? ఈ అమ్మాయిని ఇక్కడి నుండి లేపాలి అనుకుంటే, ఈ అమ్మాయిని పంపించేయాలంటే ఏం చేయాలని చెప్పేసి కొన్ని రకాల ప్లాన్స్ అవి వేసుకోవడం జరిగింది. అండ్ ఈ అమ్మాయికి ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు కావచ్చు, అండ్ కొంతమంది రిలేటివ్స్ ఉంటాయి కదా! వాళ్ళందరూ కూడా కొంచెం తనకు సపోర్ట్ చేయడము, అండ్ అమ్మాయిని ఎటుపట్ల పెళ్లి చేసుకోవాలి, ఈ అమ్మాయిని ఇలా వదలకూడదని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేస్తుండడంతో ఈ అబ్బాయికి సంబంధించినటువంటి ఫ్యామిలీ కావచ్చు, లేదు అనుకుంటే ఆ అబ్బాయికి సపోర్ట్ చేసేటువంటి కొంతమంది కావచ్చు, ఒక రకమైన ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. ఏమనంటే అమ్మాయి కూర్చున్నటువంటి ఇల్లు అంటే నైట్ వరకు అమ్మాయి కూర్చున్నది. దాని తర్వాత అక్కడి నుండి లేసి వాళ్ళ పెద్దమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత నియర్ బై ఎర్లీ మార్నింగ్ ఒక 3, 4 గంటల ప్రాంతంలో ఈ అమ్మాయి కూర్చున్న ఇల్లు ఏదైతే ఉందో దాన్ని తాళాలు తీసేయడం. తీసేయడం అంటే పగలగొట్టడం అనాలా? లేదనుకుంటే తలుపు పగలగొట్టడం అనాలా? ఇంట్లోకెళ్ళేసి కొన్ని సామాన్లు అవి ఇవి చిందరవందర పెట్టి పడేయడము. అండ్ దాని తర్వాత బీరువా అవి అవి అన్ని కదిలించేయడం, అట్లా చేసేయడము, అది చేయడం జరిగింది. అండ్ ఇది మాత్రమే సరిపోతుందా లేదా అనుకోకుండా మళ్ళీ ఈ అబ్బాయికి సంబంధించినటువంటి గడ్డివాము కొంచెం దూరంలో అంటే ఆ విలేజ్‌కి కొంచెం దూరంలో ఉండే ఆ గడ్డివాముకు గూడా నిప్పి పెట్టేయడం జరిగింది. అంటే ఇంట్లో దొంగతనం జేశారు. కొంతమంది రావడం జరిగింది. ఇట్లా చిందరవందర చేశారు. ఇంట్లో నుండి కొంచెం క్యాష్ గాని, గోల్డ్ గాని దొంగతనం చేశారు. అండ్ అదే టైంలో గడ్డివాముకు గూడా నిప్పు పెట్టారు అని జెప్పేసని ఈ ఒక వదంతిని అంటే అదొకటి లేపేసి అంటే ఈ అమ్మాయికి ఎవరైతే సపోర్ట్ చేస్తా ఉన్నారో వాళ్ళందరి పేర్లు కేసు మీద అంటే స్టేషన్‌కి వెళ్ళేసి కేసు పెట్టేయడం జరిగింది. వీళ్ళు ఇలా జేశారు ఇది అని జెప్పేసి అనేయడంతో అంటే మేబీ వాళ్ళ మీద గాని కేస్ అయ్యి ఎఫ్ఐఆర్ అయిందంటే మాత్రం ఈ నడిచేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది కొంచెం స్మూత్ అయిపోతది. అంటే కేసుని తప్పుదోవ పట్టించినట్టు గావచ్చు, లేదు అనుకుంటే అమ్మాయి చేసేటువంటి ఈ ప్రయత్నాన్ని కొంచెం తప్పుదోవ పట్టించే ప్రయత్నాలైతే ఇక్కడ జరిగాయని జెప్పేసి అనుకోవచ్చు. అండ్ ఇది మాత్రమే కాదు. ఈ అమ్మాయికి ఎవరైతే సపోర్ట్ చేస్తా ఉన్నారో వాళ్ళని పరోక్షంగా గావచ్చు, ప్రత్యక్షంగా గావచ్చు కొన్ని రకాల ఇబ్బందులకు గురి చేయడము. అండ్ ఎటుబడ్డా వీళ్ళు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతే ఆ అమ్మాయికి ఇక ఎటుబడ్డా ఎవరు లేరు కదా! సరే అని చెప్పేసి లేసి ఇక్కడి నుండి వెళ్ళిపోతుందని చెప్పేసి అనుకునే సందర్భం. అయితే 6థ్ అయిపోయింది, 7థ్ అయిపోయింది. మళ్ళీ 8న గూడా అమ్మాయి ఏం చేసిందంటే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ రావడం జరిగింది. అదే ఇంటి ముందు కూర్చోవడం జరిగింది. అలాంటప్పుడు ఏం ఏం జరిగిందంటే, "అరే! ఈ ఇంట్లో దొంగతనం జరిగింది. గడ్డివాము తగలబెట్టారు." అది ఇది అని చెప్పేసి అన్నప్పుడు అమ్మాయి ఒక్కటే చెప్తా ఉన్నది. "ఇదంతా కావాలని చేస్తున్నటువంటి పని. అండ్ నన్ను ఇక్కడి నుండి పంపించడానికి, ఇక్కడి నుండి వెళ్ళగొట్టడానికి చేసేటువంటి కార్యక్రమం అంతా" అని చెప్పేసి అర్థం చేసుకున్న అమ్మాయి, "మీరు ఏమైనా చెయ్యండి. మమ్మల్ని కొట్టండి, తిట్టండి, చంపండి, ఏదైనా చెయ్యండి. 100% ఆ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకునే వరకు 100% ఇక్కడే కూర్చుంటాను. ఇక్కడ నుండి లేసే ప్రసక్తే లేదు. అవసరం అనుకుంటే నేను ఇక్కడనే చచ్చిపోతా" అని చెప్పేసి ఖరాఖండిగా ఆ అమ్మాయి తేల్చి చెప్పేయడం జరిగింది. ఇలా సాగుతా ఉంది. అండ్ మధ్య మధ్యలో ఏందనంటే అసలు అమ్మాయి వెళ్ళిపోతుందేమో, ఇంకేమైనా చేద్దామో అని చెప్పేసని 1, 2 సార్లు అమ్మాయిని స్టేషన్‌కి కూడా తీసుకెళ్లడం జరిగింది. అక్కడ కూడా కొన్ని రకాల డిస్కషన్స్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్‌గా ఎటు చూసినా, ఏం చూసినా గానీ అబ్బాయి ఒకటే చెప్తా ఉన్నాడు. "చేస్తే నా మీద కేస్ పెట్టేసేయండి. లేదు అనుకుంటే దానికి ఎంతైనా ఏదైనా అమౌంటు అని చెప్పేసి మీరు ఫిక్స్ చేస్తే ఆ అమౌంట్ కూడా ఇచ్చేస్తాము. అంతేకాని పెళ్లి చేసుకునే ప్రసక్తి లేదు" అని చెప్పేసి ఖరాఖండిగా చెప్తా ఉన్నాడు. అండ్ లాస్ట్ 8న మనం గూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. విలేజ్‌లో అసలు ఏం జరిగింది, ఏంటి అనేది క్లియర్ కట్‌గా మనం గూడా తెలుసుకోవడం జరిగింది. అండ్ మనం వెళ్ళే టైంలో వచ్చేసి అమ్మాయి మనకు అందుబాటులో లేకపోవడం వల్ల తనతో గూడా మనం బైట్ తీసుకోలేకపోయాము. అండ్ ఫైనల్‌గా ఏందనంటే అసలు ఇది సాగుతా ఉంది. మేబీ ఒక 3, 4 రోజుల నుండి అమ్మాయి వాళ్ళ ఇంటి ఎదురుగా కూర్చోవడము. అండ్ గత 6, 7 నెలల నుండి అసలు ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడు, ఏంటి అని చెప్పేసి దాని మీద డిస్కషన్ కూడా సాగుతా ఉన్నది. అండ్ ఫైనల్‌గా నాకు తెలిసి నిన్న అమ్మాయి అంటే మేబీ స్టేషన్‌కి గావచ్చు, వాళ్ళ కుల పంచాయతీ ఏదైనా చేద్దామని చెప్పేసి బయటికి వెళ్ళడం జరిగిందని చెప్పేసి విన్నాం. మనం వెళ్ళే ముందే తను అక్కడ అందుబాటులో లేదు. అండ్ ఏం జరుగుతుందో ఏంటో అనేది మనకింకా తెలిసి రాలేదు. అండ్ ఫైనల్‌గా ఏం జరుగుతుంది ఏంటనేది మేబీ మనం కూడా వెయిట్ చేద్దాము. పెళ్లి చేసుకుంటాడా? లేదా? పెళ్లి చేసుకుంటే మాత్రం సామరస్యంగా ఇదంతా ముగిసిపోతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఒకవేళ చేసుకోను అంటే మాత్రం అబ్బాయి మీద ఎఫ్ఐఆర్ అవుతుందా?
లేదు అనుకుంటే మరి కేసుకి కట్టేసి మరి జైలుకు పంపించే అవకాశం ఉంటుందా? మరి 3, 4 రోజులు అబ్బాయి ఇంటి ఎదురుగా ధర్నా చేసినటువంటి అమ్మాయి ఏదైతే ఉందో తనకి ఫైనల్‌గా న్యాయం జరుగుతుందా? లేదా? అనేది మనకు ఇంకా తెలియలేదు. మేబీ అది ఏం జరుగుతుందనేది కూడా మనం వెయిట్ చేస్తా ఉన్నాము. అండ్ దీనికి సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం 100% నేను మీకు ఇంకొక వీడియోలో చెప్పడానికి అండ్ వివరించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా? థాంక్ యూ.